గతేడాది డిసెంబర్లో విడుదలైన ఈ సినిమా అప్పట్లోనే సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇప్పుడు జపాన్ బాక్సాఫీస్ వద్ద కూడా అదే స్థాయి ఊపును కొనసాగిస్తోంది. అక్కడి భాషలో డైలాగులు చెబుతూ అక్కడి ప్రేక్షకులను తన గ్యాంగ్లో కలిపేసుకుంటున్న ఆ హీరో ఎవరో మనందరికీ తెలుసు. మరి జపాన్ గడ్డపై ఈ మెగా హీరో సాధించిన లేటెస్ట్ రికార్డులేంటి? అక్కడ అత్యధిక వసూళ్లు రాబట్టిన భారతీయ సినిమాల జాబితాలో ఈ సినిమా ఎక్కడ ఉంది? ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ది రూల్ జపాన్ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఈ ఏడాది జనవరి 16న పుష్ప కున్రిన్ పేరుతో జపాన్ థియేటర్లలో విడుదలైన ఈ సినిమా కేవలం 14 రోజుల్లోనే అద్భుతమైన వసూళ్లు రాబట్టింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పటివరకు ఈ సినిమా జపాన్లో 105 జపనీస్ యెన్ మిలియన్లు సుమారు రూపాయలు 6.1 కోట్లు వసూలు చేసింది. ఈ వసూళ్లతో జపాన్లో అత్యధిక గ్రాస్ సాధించిన టాప్ భారతీయ సినిమాల జాబితాలోకి పుష్ప 2 చేరిపోయింది. జపాన్ బాక్సాఫీస్ వద్ద ఇప్పటివరకు అమీర్ ఖాన్ నటించిన ధూమ్ 3 10వ స్థానంలో ఉండేది. అయితే ఇప్పుడు పుష్ప 2 ఆ రికార్డును అధిగమించి టాప్లో చోటు దక్కించుకుంది. జపాన్ వంటి మార్కెట్లలో భారతీయ సినిమాలు రాణించడం అంత సులభం కాదు. కానీ అల్లు అర్జున్కు అక్కడ ఉన్న క్రేజ్ వల్ల ఈ సినిమా అద్భుతమైన నంబర్స్ నమోదు చేస్తోంది. ఇప్పటికే ఈ జాబితాలో ఆర్ఆర్ఆర్ 2 జపనీస్ యెన్ 42 బిలియన్లతో మొదటి స్థానంలో ఉండగా బాహుబలి 2, సాహో, మగధీర వంటి సినిమాలు కూడా టాప్లో ఉన్నాయి. ఇప్పుడు పుష్ప 2 కూడా ఎలైట్ క్లబ్లో చేరడం విశేషం. ఈ సినిమా ప్రమోషన్ల కోసం అల్లు అర్జున్ తన టీంతో కలిసి జపాన్ వెళ్లారు. టోక్యోలో జరిగిన ఈవెంట్లో రష్మిక మందనతో కలిసి సందడి చేశారు. అక్కడ తన పాపులర్ డైలాగులను జపనీస్ భాషలో చెప్పి అక్కడి అభిమానులను ఫిదా చేశారు. అల్లు అర్జున్ స్టైల్, సుకుమార్ మేకింగ్ జపాన్ ఆడియన్స్కు బాగా కనెక్ట్ అయ్యింది. 250కి పైగా స్క్రీన్లలో విడుదలైన ఈ సినిమా ఆ దేశంలోని ప్రధాన నగరాలైన టోక్యో, ఒసాకాలో హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ప్రస్తుతం అందుతున్న లెక్కల ప్రకారం పుష్ప 2 ది రూల్ ప్రపంచవ్యాప్తంగా సుమారు రూపాయలు 1,871 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. జపాన్ వసూళ్లు కూడా తోడవడంతో ఈ సంఖ్య మరింత పెరిగింది. హిందీ బెల్ట్లో ఇప్పటికే రూపాయలు 800 కోట్ల క్లబ్లో చేరిన ఏకైక భారతీయ సినిమాగా ఇది రికార్డు సృష్టించింది. ఈ సినిమా చివర్లో పుష్ప 3 ది రాంపేజ్ ఉంటుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించడంతో పార్ట్ కోసం ఫ్యాన్స్ ఇప్పుడే లెక్కలు వేస్తున్నారు. ఒక ప్రాంతీయ కథతో మొదలై ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవడం అల్లు అర్జున్కే సాధ్యమైంది. జపాన్లో ఇప్పుడు జరుగుతున్న ఈ రాంపేజ్ చూస్తుంటే రాబోయే రోజుల్లో అక్కడ మరిన్ని రికార్డులు క్రియేట్ అయ్యే అవకాశముందని తెలుస్తోంది.